నిజంగా మనసుతో చూస్తే ఇది గొప్ప కార్యక్రమం, ప్రేమతో చూడాల్సిన కార్యక్రమం, మంచి మనసుతో సహాయం చేయాల్సిన కార్యక్రమం. మనం కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయం. ప్రతిరోజు కూడా వాళ్ళ ఒళ్ళో పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ చాలా ప్రేమతో వాళ్ళకి అన్నం తినలేని పరిస్థితులు కూడా అన్నం తినిపిస్తూ పెంచుతూ పోషిస్తున్న సందర్భంలో ఈరోజు అధికారులు వచ్చి ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషకరం. ఇప్పుడే మన పీడీ గారు చెప్తున్నారు, మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇంతవరకు ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అంటే పాల్గొనలేదు. చాలా సంతోషం సార్ అని చెప్తున్నారు. చాలా సంతోషం కాదు, మన ప్రాంతంలో నాకు తెలిసి ఎన్నికల సమయంలో చాలా సందర్భాల్లో వందల మంది డిజేబుల్ పీపుల్ వచ్చి మనకు సపోర్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఎంతో ఆతృతతో గడిచిన 5 ఏళ్ళు ఏ ఒక్క అభివృద్ధికి కానీ లేదా వాళ్ళకి కావాల్సిన మెడికల్ సంబంధించిన కిట్లు కానీ అలాగే వాళ్ళకి డిజేబుల్ సంబంధించిన వీల్ చైర్స్ కావచ్చు, చైర్లు కావచ్చు, 0 to 18 కావచ్చు లేదా పైన కావచ్చు, ఏది కూడా వాళ్ళకి అందకపోవడం బాధాకరం. అది ఇంకా పెరుగుతూ పోయింది. మనం దీన్ని ఏదో ఒక కోణంలో దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి వాళ్ళని ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ప్రతి మండలంలో కూడా చేయగలిగితే, ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వంలో కావాల్సిన నిధులు దీనికోసం వేచి ఉన్నాయి. మనం చెప్పాలి, మాకు ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అధికారులకు ఒకటే తెలియజేస్తున్నా, మీరు కష్టపడితే వారం రోజులు కష్టపడిన చాలు, వాళ్ళ జీవితాంతం మీ పేర్లు గుర్తుపెట్టుకునేటట్టు మనందరినీ కూడా గుర్తుంచుకునేటట్టు వాళ్ళకి సహాయం చేసినట్టు అవుతాం. ఇది మాత్రం చాలా ముఖ్యమైన అంశం. ప్రతి ఇంట్లో కూడా గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళి చూపించుకోమంటే కూడా చూపించుకోలేని పరిస్థితిలో మన ప్రాంతంలో చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడగలిగినప్పుడే చాలా మంచి జరుగుతుంది. నేను ఇప్పుడే మా ప్రజావేదికతో చూస్తూ వచ్చాను. కనీసం 3 అంటే ఇక్కడ అందరూ కూడా అసెంబ్లీ అయినా కూడా ఇంకొక 3 వ్యక్తులు అక్కడికి రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి నేను ఇప్పుడు మేడం గారికి చెప్తున్నా, చాలా మంది ఉన్నారమ్మా, ఇంకా మీకు తెలియని వాళ్ళు తెలిసేవాళ్ళు చెప్పలేక మీతో బాధపడలేక ఉన్నారు. ఖచ్చితంగా మీరు ప్రతి మండలంలో పెట్టగలిగినప్పుడే మనం పూర్తిగా దీన్ని నిర్మూలించగలుగుతాం, మంచి జరుగుతుంది అనేది అందరి అభిప్రాయం. ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే వాల్మీకి మహర్షి ఈరోజు జయంతి. అలాంటి జయంతి రోజు ఈ కార్యక్రమం జరగడం కూడా చాలా సంతోషకరం, చాలా మంచి పరిణామాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూడా అధికారులు ఎంతవరకు చేయగలుగుతారో చేసిన తర్వాత ఏదైనా మిగిలిపోతే వేరే దాంట్లో చేయలేని పరిస్థితి వస్తే ఖచ్చితంగా మా దృష్టికి తెస్తే మేము వీలైనంత వరకు కూడా ఏదో ఒక కంపెనీని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా ఏదో ఒక CSR ఫండ్స్ తీసుకొని కూడా సహాయం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సహాయం చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా.